పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత పుష్ప సినిమా భారీగా సక్సెస్ అయిన తర్వాత అల్లు అర్జున్ తనకు తానుగా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నట్లయితే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ జనసేన పార్టీ తన కుటుంబ పార్టీని పక్కకు పెట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపుకు అయితే అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. దీంతో మెగా అభిమానులు ఆగ్రహంగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా అల్లు అర్జున్ పై సెటైర్లు వేయడం జరిగింది. ఇలా మొత్తానికి అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అన్నట్లు కొనసాగుతూ వచ్చింది. బట్ ఎట్టకేలకు తాజాగా అల్లు అర్జున్ ఏదైతే అరెస్ట్ అయ్యాడో, సో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నేరుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నాగబాబు గారి దగ్గరికి వెళ్లి కలవడం జరిగింది. సో మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు వేరు కాదు, మెగా అల్లు రెండు కూడా ఒకటే అని దాంతో వాళ్ళు ఒక హింట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఇలా అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య దాదాపు ఒక 2 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుండి అయితే ఒక ఫైట్ అయితే జరిగింది అభిమానులు వర్సెస్ అల్లు అభిమానుల మధ్య. దానికి పులి స్టాప్ పడ్డది అనే క్రమంలో తాజాగా అల్లు అరవింద్ ఒక సినిమా ప్రమోషన్ లో సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, అలాగే గేమ్ చేంజర్ అనే మూవీస్ 2 విడుదల కావడం, దానికి 2 కూడా దిల్ రాజు గారివే కావడంతో అక్కడ సంక్రాంతికి వస్తున్న సినిమా భారీగా సక్సెస్ కావడం జరిగింది. సో గేమ్ చేంజర్ ఏమో అనుకున్నంతగా కనెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది, అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయింది థియేటర్లో అని చెప్పవచ్చు. సో దాని గురించి మాట్లాడుతూ అల్లు అరవింద్ గేమ్ చేంజర్ మూవీ గురించి రామ్ చరణ్ ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన వ్యాఖ్యలు రామ్ చరణ్ గురించి కాదు, బట్ దిల్ రాజుని పొగిడే క్రమంలో, దిల్ రాజు గురించి గొప్పగా చెప్పే క్రమంలో తను ఏం మాట్లాడుతున్నా అర్థం కాక నవ్వుకుంటూ అద్దులు దాటి మరి మాట్లాడడం జరిగింది. సో అది మెగా అభిమానులకు, ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఏమాత్రం నచ్చలేదు. కావాలని అల్లు అరవింద్ ఈ రకంగా మాట్లాడుతుంది, ఈ రకంగా చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అరవింద్ పై ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఎటకేలకు ఈ రోజు అల్లు అరవింద్ అయితే స్పందించడం జరిగింది. నేను దిల్ రాజు గారి గురించి గొప్పగా చెప్పే క్రమంలో అలా మాట్లాడడం జరిగింది తప్పితే రామ్ చరణ్ గురించి నేను ఎందుకు అలా మాట్లాడతాను? రామ్ చరణ్ నాకు ఉన్న ఏకైక మేనల్లుడు రామ్ చరణే, తనకున్న ఏకైక మేనమామను నేనే, తను నాకు సొంత కొడుకుతో సమానం, నేనెందుకు చరణ్ గురించి అలా మాట్లాడతాను? అభిమానులు ఎవరైనా అట్టయితే సారీ అని చెప్పేసి అల్లు అరవింద్ అయితే చెప్పడం జరిగింది. సో అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఏం మాట్లాడినా కానీ కొంచెం ఈ యొక్క సంవత్సరం కాలంగా మాత్రం వాళ్ళకంతా నెగిటివిటీ అవుతుంది.